ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు. మరి ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? దివ్యల మాధురి అవుతుంది అంటున్నారు. అవును, పదే పదే తప్పులు చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు మాధురి. తప్పు చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, తూచంటూ మాట మార్చడం, మళ్ళీ రిపీట్. గత కొన్ని నెలలుగా ఇదే విధంగా ఉంది మాధురి తీరు. ఇప్పుడు తిరుమలలో రీల్స్, కేక్స్, మధ్యలో ఫామ్ హౌస్ పార్టీ, జనం అటెన్షన్ కోసమే మాధురి ఈ తప్పులు చేస్తున్నారా? తాను ఏం చేసినా ఎవరు ఏమీ చేయలేరన్న ధీమా మాధురికుందా? ఏమిటి దానికి కారణం? శ్రీవారి సన్నిధిలో అప్పుడు రీల్స్ తో రచ్చ, కొండపై గెస్ట్ హౌస్ లో ఇప్పుడు కేక్ కటింగ్ తో హల్చల్. ఇంతకు దివ్యల మాధురి తిరుపతికి వెళ్లేది భక్తితోనా, బడాయి కోసమా? తిరుమల కొండపై మాధురి పదే పదే పరాచకాలు చేస్తున్నా కూడా టీటీడీ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతోంది? ఇప్పుడు ఇదే ప్రశ్న జనం నుంచి వినిపిస్తోంది. తిరుమలలో తరచూ ఏదో రచ్చ చేస్తోన్న దివ్యల మాధురి ఈసారి నిబంధనలకు విరుద్ధంగా బర్త్డే వేడుకలు చేశారు. నిబంధనల ప్రకారం తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్లడం నిషేధం. అయితే ఆ నిబంధనలు ఇతరులకు తప్ప తనకు కాదన్నట్టు ప్రవర్తించారు మాధురి. బిగ్ బాస్ ఫేమ్ తనూజతో తిరుమల గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాధురి. శ్రీవారి సన్నిధిలో మాధురి చేసిన పనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు స్పందించింది టీటీడీ. దివ్యల మాధురి, తనూజపై చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ అధికారులు. దేవుడి సన్నిధి అనే భక్తి లేదు, భక్తుల మనోభావాలతో అసలు పనే లేదు. నచ్చింది చేసేయడం, తర్వాత సింపుల్ గా సారీ చెప్పేయడం, ఇది దివ్యల మాధురి తీరు. తిరుమల కొండపై మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వివాదాస్పదమవడం ఇదే తొలిసారి కాదు. కొండపై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో తమ ఇష్టారీతిలో రీల్స్ చేసింది ఈ జంట. వారి తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అటు టీటీడీ అధికారులు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. దీంతో మళ్లీ ఎప్పుడూ కొండపై అపచారాలు చెయ్యనని సారీ చెప్పారు మాధురి. ఇప్పుడు మళ్లీ ఆ సారీని గట్టుపై పెట్టి ఇలా కొండపై కేక్ కట్ చేశారు మాధురి. తప్పు చేసేయడం, ఆ తర్వాత తూచనడం మాధురి, దువ్వాడ శ్రీనివాస్ దంపతులకు అలవాటైన వ్యవహారమే. గతేడాది డిసెంబర్లో మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా ఫారెన్ లిక్కర్ తో పార్టీకి ప్లాన్ చేసింది ఈ జంట. అయితే చివర్లో పోలీసులు ఎంటర్ అవ్వడంతో ఆ పార్టీతో తమకు సంబంధం లేదని తప్పుకునే ప్రయత్నం చేసింది దువ్వాడ జంట. మిత్రులు పిలిస్తేనే ఆ పార్టీకి వెళ్లామంటూ చెప్పారు. అయితే మాధురి తన బర్త్డే పార్టీకి సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ పెట్టిన ఇన్విటేషన్ ఫోటోను పోలీసులు బయటపెట్టడంతో అసలు విషయం బయటపడింది. ఈ అన్ని వ్యవహారాల్లోనూ మాధురి పెట్టిన సోషల్ మీడియా పోస్టుల వల్లే వ్యవహారం బయటకొచ్చింది. దాంతో మాధురి అటెన్షన్ కోసమే ఈ తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే గతంలో తప్పు చేసినప్పుడు సింపుల్ గా సారీ చెప్పేసిన మాధురి ఈసారి ఆ సారీ కూడా అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన సోషల్ మీడియా స్టేటస్లోనూ ఆ విధమైన పోస్టులు పెడుతున్నారు. మరి మాధురి ధీమాకు కారణం ఏంటో?